తెలుగు దిగ్గజ దర్శకుడు అయినటువంటి ఎస్ఎస్ రాజమౌళి హీరో మహేష్ బాబులకు సంబంధించినటువంటి తాజా చిత్రం ఎస్ఎస్ రాజమౌళి వారణాసి. ఈ వారణాసి చిత్రానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు రాజమౌళికి సంబంధించినటువంటి ఈ భారీ ప్రాజెక్టు దాదాపుగా గత 2 సంవత్సరాల నుంచి ట్రెండింగ్గా ఉంది. ఇది టీజర్తో గ్లోబల్ టోటర్ అనే టీజర్తో వరల్డ్ వైడ్గా కూడా టీజర్ రిలీజ్ చేసేసి దానికి సంబంధించినటువంటి ఈవెంట్ చాలా పెద్ద హైలైట్ అయిందని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక బ్రేక్ తీసుకొని ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే షూటింగ్ ఇప్పటికే జరుగుతోంది. ఇది 2 పార్ట్లుగా రిలీజ్ చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం ఏదో సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మహేష్ బాబుకు సంబంధించినటువంటి అంతేకాకుండా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా అటు దీనికి సంబంధించినటువంటి షూటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి షూటింగ్ హైదరాబాద్లోనే ప్రస్తుతం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ నెల మొత్తం కూడా పూర్తి షెడ్యూల్ అంతా కూడా హైదరాబాద్లోని ఒక సెట్లోనే దీనికి సంబంధించినటువంటి షూటింగ్ కొనసాగుతోంది. అయితే వీటికి సంబంధించి ఏదైతే యానిమేటెడ్ రిలేటెడ్గా ఉన్నటువంటి సన్నివేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక సెట్లోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి షూటింగ్ కొనసాగుతోంది. అయితే మే నెలలో మాత్రం ఒక బ్రేక్ తీసుకున్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా మహేష్ బాబు ఎప్పుడు సమ్మర్కి సంబంధించినటువంటి వచ్చినప్పుడు దాదాపుగా ఆయన ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీ ట్రిప్స్లో ఫ్యామిలీ అంతా కలిసి బయటికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా బ్రేక్ తీసుకొని ఈ మే నెలలో వచ్చేటువంటి ఎండలకు సంబంధించి రెస్ట్ తీసుకునేందుకు కూడా ప్రయత్నం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో రాజమౌళి కూడా అఫీషియల్గా కాకుండా తన పర్సనల్ ట్రిప్ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ అవైలబిలిటీ లేకపోవడంతో మే నెలలో ఈ గ్లోబల్ ట్రోటర్ సినిమా సంబంధించినటువంటి వారణాసికి సంబంధించినటువంటి షూటింగ్ ఏదైతే ఉందో అది బ్రేక్ పడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే సినీ వర్గాలకు సంబంధించినటువంటి సమాచారం అందుతోంది. మొత్తం మీద గ్లోబల్ టోటర్గా ఉన్నటువంటి ఈ సినిమా ప్రపంచ స్థాయిలో ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి తన స్థాయిని మార్కును చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. టీజర్ రిలీజ్ మొదటి నుంచి కూడా ఆయన ఈ ఈవెంట్ని గ్రాండ్ లెవెల్లో చేయడమే కాకుండా అతి భారీ స్క్రీన్లోనే ఆయనకు సంబంధించినటువంటి టీజర్ని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్లో కూడా ప్రపంచ వేదికలో అత్యంత ఫాలోయింగ్ ఉన్నటువంటి ఎవరైతే యూట్యూబర్స్ కావచ్చు, అంతేకాకుండా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో దాదాపుగా ఈ షూటింగ్ సంబంధించినటువంటి విశేషాలు అటు సినీ నటులతో పాటు దర్శకుడు కూడా పంచుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా అటు మహేష్ బాబు కావచ్చు, ప్రియాంక చోప్రా వీళ్ళకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో చాలా వరకు షూటింగ్ అంతా కూడా కెన్యాలోని అడవుల్లో చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం యానిమేటెడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి షూట్ జరుగుతుంది, అదంతా కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ షూటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే మే నెలలో మాత్రం బ్రేక్ తీసుకొని ఆ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి షూటింగ్ అంతా కూడా అంటార్కిటికాలో ప్లాన్ చేసినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఒకవేళ గనక జూన్ కానీ జూలై నెలలో అంటార్కిటికాలో సంబంధించినటువంటి షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలకు సంబంధించినటువంటి సమాచారం అందుతున్నా కూడా ఈ షూటింగ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి వెదర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి -డిగ్రీలలో ఉంటుంది. ఆ షూటింగ్కి వీళ్ళు వెళ్తారా లేదా, ఒకవేళ కనుక దానికి సంబంధించినటువంటి షూటింగ్ కూడా సెట్లో కొనసాగిస్తారా అనే అంశాలు మాత్రం ఇంకా అఫీషియల్గా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఈ షూటింగ్ అనేది కొనసాగుతోంది. అటు దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. వారణాసి సినిమా సంబంధించి గ్లోబల్ వైడ్గా కూడా విడుదల చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు అటు రాజమౌళి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ బ్రేక్ కనుక చేస్తే మరికొంత డేట్ని ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా సినీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద వారణాసి సినిమా హైదరాబాద్లోనే షూటింగ్ కొనసాగుతోంది. ఒకవేళ కనుక బ్రేక్ ఇస్తే మాత్రం మే నెల మాత్రం ఖచ్చితంగా బ్రేక్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్ వస్తోంది. ఈ వార్త కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ నెల రోజుల తర్వాత షూటింగ్ కొనసాగే అవకాశం ఉంటుంది. అటు మహేష్ బాబు తిరిగి వచ్చిన తర్వాత ఈ షూటింగ్ ఏదైతే ఉందో అంటార్కిటికాలో చేయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బేసిక్గా అక్కడ కనుక షూటింగ్ పర్మిషన్ కనుక లభిస్తే అక్కడ కొనసాగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఆయనకు సంబంధించినటువంటి షూటింగ్ లొకేషన్స్ ఒకవేళ ఫిక్స్ చేస్తే ఆ ఫిక్స్ అయినటువంటి లొకేషన్స్లోనే ఆయన షూట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం
ఏదైతే ఈ షూటింగ్ పర్మిషన్లకు సంబంధించి కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అవి కనుక పర్మిషన్ వస్తే వీళ్ళను షూటింగ్స్ పూర్తిగా జూన్ జూలై నెలల్లో అక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా యూనిట్ సంబంధించి తీసుకెళ్లేందుకు అక్కడ పర్మిషన్స్ వస్తాయా రావా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ -డిగ్రీలలో టెంపరేచర్ ఉంటుంది. కేవలం సైంటిస్టులకు మాత్రమే అక్కడ అనుమతులు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రోజుల పాటు సూర్యోదయం కూడా చూడలేని పరిస్థితిలో అక్కడ ప్లేసెస్ ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లో ఈ షూటింగ్ కొనసాగిస్తారా లేకపోతే సెట్లలో కొనసాగుతుందా అనేది అఫీషియల్గా తేలాల్సిన అవసరం ఉంది. ఇది ప్రస్తుతం వారణాసికి సంబంధించినటువంటి షూటింగ్ బ్రేక్ అనే అంశం పైన పూర్తి చర్చ జరుగుతుంది.